హాయ్ ఫ్రెండ్స్, శివపురాణం ప్రకారం దక్షునికి 60 మంది కుమార్తెలు. వారిలో 27 మందితో చంద్రునికి వివాహం జరుగుతుంది. కానీ చంద్రుడు తన భార్యలందరిలో రోహిణి అనే ఆమెను మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. చంద్రుని నిర్లక్ష్యంతో మిగతా వారందరూ తమ తండ్రి దక్షునికి ఈ విషయాన్ని చెప్తారు. దక్షుడు చంద్రునికి ఈ విషయం గురించి పదే పదే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో దక్షుడు చంద్రుణ్ణి ప్రకాశం కోల్పోతాడు అని శపిస్తాడు. దక్షుని శాపం ప్రభావంతో చంద్రుడు రోజురోజుకి తన ప్రకాశాన్ని కోల్పోతూ వస్తాడు. చంద్రుడు వెంటనే బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి సలహాని కోరుతాడు. బ్రహ్మదేవుని సలహా మేరకు చంద్రుడు ప్రభాసి తీర్థానికి బయలుదేరుతాడు. అంటే ప్రజెంట్ గుజరాత్లో వెస్ట్ సైడ్లో ఉన్న సరస్వతి నది ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠించి 6 నెలలు తపస్సు చేస్తాడు. ఫలితంగా మహాదేవుడు ప్రత్యక్షమై తన వరాన్ని కోరుకోమని అడుగుతాడు. అందుకు చంద్రుడు తన శాపాన్ని గురించి చెప్పి తనకి విముక్తి కలిగించమని కోరుతాడు. మహాదేవుడు దానికి బదులిస్తూ దక్షిణ శాపం పూర్తిగా తొలగించలేము, కానీ అందులో ఒక మార్పుని చేస్తాను అని చెప్తాడు. మొదటి పక్షం రోజులు నీ ప్రకాశం క్షీణిస్తుంది, అలాగే మరో పక్షం రోజులు నీ ప్రకాశం పెరుగుతూ వస్తుంది అని చెప్పి మహాదేవుడు వరాన్ని ఇస్తాడు. అలాగే చంద్రునికి మరో పేరు సోముడు. అలా ఆయన ప్రతిష్ఠించిన శివలింగం కనుక ఆ ఆలయానికి సోమనాథ్ అనే పేరు వచ్చిందని శివపురాణంలో వివరించారు.